అయింది వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రి ఊరి చివరున్న పాడుబడ్డ శివాలయంలో కలుసుకోవాలి అని సంకేతం పంపించుకున్నారు. ఆ విషయం భర్తకి తెలిసి ముందే కత్తి పుచ్చుకుని వెళ్లి ఆ శివాలయంలో శివలింగం వెనకాల దాక్కున్నాడు. వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు విడివిడిగా అక్కడికి వచ్చారు. చీకట్లో సంగమించకూడదు కదా శాస్త్రం చెప్తుంది. అందుకని అది గుర్తొచ్చి రాజకుమారుడు అన్నాడు దీపం ఏర్పాటు చెయ్యని. వెంటనే ఆమె పైట కొంగు చించి ఒక వచ్చేసి అక్కడ ఉన్న ప్రమిదలన్నిటిలోంచి నూనె పోగు చేసి నెమ్మదిగా ఒక దీపం వెలిగించింది. భర్త పైకి దూకి ఒక్క వేటుతో రాజకుమారుడి తల నరికేశాడు. ఆ భార్యని చంపేసి తను కూడా పొడుచుకుని చనిపోయాడు. చిత్రం ఏమైందంటే శివదూతలు వచ్చి ఆ ప్రేమికులు ఇద్దరిని కైలాసానికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. యమభటులు వచ్చి బ్రాహ్మణుడిని పట్టుకున్నారు. ఆ బ్రాహ్మణుడు లబోదిబో అని మొత్తుకుని ఇదేమిటి తప్పు చేసింది వాళ్ళు అంటే అప్పుడు శివదూతలు అన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి శివాలయంలో తెలిసో తెలియకో దీపం వెలిగించారు, అంతే వాళ్ళ పాపం అంతా పోయింది.